ఓ అడవిలో ఓ పర్ణశాల. అక్కడ తపస్సులో లీనమై ఉన్న మహర్షి మాండవ్యుడు. మహాముని మనోధైర్యాన్ని, గొప్ప జ్ఞానాన్ని కలిగి వేదలో చదివాడు. ఆయన తపస్సుతో సత్యమే మాట్లాడుతూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఓ రోజు దొంగల గుంపు ఆ అడవిలోకి పరుగు పెడుతోంది. వారిని వెంబడిస్తూ కొంతమంది సైనికులు వెంబడిస్తున్నారు. దొంగలు పర్ణశాలలోకి వచ్చి దొంగ సొత్తు దాచారు. ఒక భటుడు మాండవ్యుణ్ణి ప్రశ్నిస్తాడు, దొంగలు ఎక్కడికి వెళ్లారు అని. కాని మహర్షి తన తపస్సులో లీనమై ఉన్నాడు. ఆశ్రమంలో దొంగ సొత్తు కనబడిన సమయంలో మహర్షి మీద తప్పు వేసి ఇతనే దొంగల నాయకుడు అని అనుకుంటారు. రాజుకి ఫిర్యాదు చేస్తారు. రాజు విచారణ లేకుండానే శిక్ష విధిస్తాడు. మహర్షిని పదునైన ఈటపై కూర్చోబడతారు. అయినా మాండవ్యుడి తపస్సు నిలిపాడు కాదు, కోపం చూపలేదు. మహర్షి బతికే ఉన్నాడన్న వార్త రాజుకు చేరుతుంది. రాజు వచ్చి మన్నించమంటాడు. కాని మాండవ్యుడు ధర్మాన్ని ప్రశ్నించేందుకు యమధర్ముని లోకానికి బయలుదేరుతాడు. యమధర్ముడు చెబుతాడు, చిన్న వయసులో ఈగలను బాధపెట్టిన దానికి ఇది ఫలితమని. దీనికి మాండవ్యుడు ఆశ్చర్యపోతాడు. అజ్ఞానంలో జరిగిన చిన్న తప్పుకు ఇంతటి శిక్ష అన్యాయమని భావించి యమునికి శాపమివ్వబోతాడు. నీవు మానవలోకంలో పుట్టాలి అని మాండవ్యుడు శపిస్తాడు. ఆ శాపమే కారణమై యమధర్ముడు విదురుడిగా పుడతాడు. అంటాలిక వద్ద ఉన్న దాసీ వనితకు జన్మించాడు. బాల్యంలోనే విదురుడు ధర్మపరుడు, జ్ఞానవంతుడిగా గుర్తింపు పొందాడు. భీష్ముడు ధృతరాష్ట్రుడి ప్రధానమంత్రిగా నియమించాడు. దుర్యోధనుడు యుధిష్ఠిరుణ్ణి జూదానికి ఆహ్వానించే సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడిని అర్థం చేసుకోమంటాడు. ఓ రాజా, జూదం పగలు పెంచుతుంది, ఇది ఆపండి. దుర్యోధనుడు విదురుని మాటలను పట్టించుకోలేదు. ధృతరాష్ట్రుడు కుమారుడిపై ప్రేమతో తన బుద్ధిని కోల్పోయాడు. విదురుడు మాత్రం ధర్మాన్ని వదల్లేదు. మహర్షి మాండవ్యుని శాపం వలన పుట్టిన విదురుడు మానవుల మధ్య ధర్మాన్ని ప్రదర్శించిన మహానుభావుడు. ధర్మాన్ని ఆచరించినవాడు మాత్రమే కాకుండా ధర్మమే అతడి శ్వాసగా మారింది.